హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు మీకు గుత్తి వంకాయ కూర చూపిస్తాను. ముందుగా నీళ్ళల్లో కల్లుప్పు వేసుకుని గుత్తి వంకాయలు, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, కొంచెం నూనె, కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని ఇవన్నీ మనం మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. ఇవి వేసుకునేప్పుడు కారం కూడా వేసుకుందాం. కారం ఒక్కొక్కళ్ళు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేను కారం వేస్తున్నాను. కారం, రుచికి సరిపడా సాల్టు, ఇవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇవి కొద్దిగా నలిగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేద్దాము. ఈలోపు అవి నలిగినాక ఈలోపు ఇవి కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాము. లోపల పుచ్చులు అవి ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని ఇలా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసేసుకుందాము. సాల్ట్ వాటర్లో వేసేసుకుని ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇది పుచ్చు వచ్చింది. చేసుకున్న వంకాయలను ఇలా గ్రైండ్ పట్టుకున్నాం కదా, దీన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకునేటప్పుడు బయటికి రాకుండా చేసుకోండి, ఎందుకంటే ఇలా బయటకు వస్తే ఫస్ట్ అది మాడిపోతుంది. ఈ వంకాయ ఎక్కువకుండానే అది మాడిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా లోపలికి బయటికి రాకుండా ఇలా కొంచెం జాగ్రత్తగా లోపలికి స్టఫ్ చేసుకోండి. అలా చేసుకుంటే మనకే బాగుంటుంది, లేకపోతే అది మాడిపోతుంది. ఇలా అన్ని వంకాయలకి ఇలా జాగ్రత్తగా స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫ్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలి. ఒకేసారి దిమ్మరించుకోకుండా ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాం. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుని వేసుకున్నప్పుడు కూడా ఈ మగ్గినది స్టఫ్ చేసిన కారం అది పడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. మంచిగా ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందాము. ఆవిరికి తొందరగా మగ్గిపోతుంది వంకాయ. ఇలా అన్నీ దగ్గరగా చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఆవిరికి తొందరగా మగ్గుతుంది. వంకాయలు ఇలా బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ వంకాయల్ని కాస్త ఇలా జరుపుకుని ఈ మధ్యలోకి నూనె వస్తుంది కదా, మనం ఇందాక గ్రైండ్ చేసుకుని మిగిలిన స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ ఇలా వేసేసుకుని ఇది కూడా కొంచెం ఫ్రై అవనిస్తే ఈ స్టఫ్ కూడా వేసేసుకుని ఇలాగా ఇది కూడా కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. ఈ గ్రేవీ మనకి రైస్ కలుపుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీనిలో వాటర్ కూడా యాడ్ చేసుకోవక్కర్లేదండి, ఇదే సరిపోతుంది. ఇలా మొత్తం మిగిలిందంతా వేసేసుకుని, మా పిల్లలు అయితే ఈ గ్రేవీని పచ్చగానే తింటారండి, టేస్ట్ బాగుందని. ఇలా ఈ గ్రేవీ అంతా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి అవసరము అనుకుంటే దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు.
అక్కర్లేదులే ఇలా అయినా బాగుంటుంది అనుకుంటే ఇదైనా వేసుకోవచ్చు. నేనైతే సమ్మర్ కదా ఎందుకులే వెయిట్ చేస్తుందని వేయట్లేదు. ఒక్కొక్కళ్ళు అయితే వేస్తారు కొంచెం గరం మసాలా. మా పిల్లలు అడిగితే వేస్తానండి. ఇలా వేసేసుకొని కొంతసేపు అది కూడా మగ్గనిద్దాము. వాటర్ కొంచెం యాడ్ చేశాను. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా నూనె పైకి తేలుతుంది కదా. ఇలా నూనె పైకి తేలిందంటే కూర తయారైపోయినట్టు. ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయ కూర రెడీ.